హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ నేను ఆల్రెడీ తమ్నేల్లో మెన్షన్ చేశాను. సో జాబ్ మార్కెట్ యూఎస్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో దానికి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. సో నాకు యాక్చువల్గా రీసెంట్గా చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు, లైక్ జాబ్ మార్కెట్ యూఎస్లో ఎలా ఉంది. సో మాకు H1B పిక్ అయిపోయింది, లేదా లాస్ట్ ఇయర్ పిక్ అయిపోయింది, సో యూఎస్కి రావచ్చా, సో అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అంతా అని చెప్పేసి అన్నట్టుగా మెసేజెస్ చేస్తున్నారు. సో నాకు 2 క్వశ్చన్స్ అంటే ఫ్రీక్వెంట్గా వచ్చిన 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, నాకు యూఎస్ వీసా ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. నేను 2027 వరకు రాలేకపోతున్నాను, లేదా నాకు పిటిషన్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. నేను 2026 2027 వరకు రాలేకపోతున్నాను. అప్పుడు నా పిటిషన్ని కానీ నా వీసా నేను ఏం చేయొచ్చు, లేదా దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు. సో దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి 2024లో మీ పిటిషన్ అప్రూవ్ అయిపోయింది, పిక్ అయిపోయింది, అండ్ పిటిషన్ 2024 అక్టోబర్లో అప్రూవ్ అయిపోయింది అని అనుకోండి. జనరల్గా మీకు నేను అంతకుముందు నా H1B వీసా ఎక్స్టెన్షన్ అప్పుడు చెప్పాను, లైక్ అది మనకి 3 years రావచ్చు, 2 years రావచ్చు, 1 year రావచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో 3 years తీసుకుందాం. సో నాకు 2024 అక్టోబర్లో పిటిషన్ అప్రూవ్ అయిపోయిందని చెప్పేసి అన్నట్టుగా అనుకుందాము. అప్పటి నుండి మనకి 3 years అంటే 2027 వరకు వస్తుంది. సో 2027 వరకు H1B పిటిషన్ అప్రూవ్ అయిపోయింది. సో అప్రూవ్ అయిపోతే మీరు సమ్ రీజన్స్ వల్ల, లేదా ఏదైనా కారణాల వల్ల మీరు యూఎస్కి రాలేకపోతున్నారు అని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఆ పిటిషన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోండి, అంటే ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేయండి. సో ఎక్స్టెన్షన్ ప్రాసెస్ అనేది మళ్ళీ నా వీడియోలో చూడొచ్చు మీరు. సో ఇక 2024లో మీకు ఒకవేళ పిటిషన్ అప్రూవ్ అయిపోతే అక్కడ నుండి 6 years లెక్కేయండి. 2030 వరకు మనకి ఈ H1B అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో 2024 నుండి 2027 వరకు ఆల్రెడీ నాకు వచ్చేసిందని అనుకున్నప్పుడు, నేను యూజ్ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఎక్స్టెన్షన్ అప్లై చేయండి. లేదు, ఎక్స్టెన్షన్ 1 year కుదరకపోతే ఆ తర్వాత ఇయర్ అయినా కానీ సరే నేను అప్లై చేసుకోవచ్చు. కానీ మీ వ్యాలిడిటీ మాత్రం 2030 వరకు మాత్రమే ఉంటుంది. 2030 తర్వాత అది ఎక్స్పైర్ అవుతుంది. మళ్ళీ మీరు కొత్త H1B వేసుకోవాలి. సో ఇక్కడ వేరే ఆప్షన్ లేదు ఇంకా కొత్త H1B వేసుకోవడం తప్ప. సో అది నా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, లైక్ యూఎస్లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఇది పెద్ద మెయిన్ క్వశ్చన్ యాక్చువల్ చాలామంది నుంచి వచ్చేది. సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని చెప్పేసి నా క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసేసి, వర్స్గా ఉందని చెప్పలేను బ్రో. ఎట్ ద సేమ్ టైమ్ జాబ్స్ బాగా వచ్చేస్తున్నాయి, అసలు ప్రాబ్లం లేదు వచ్చేసేయండి అని కూడా చెప్పలేను. డిపెండ్స్ బ్రో. ఐ మీన్ లైక్ నీ టెక్నికల్ స్కిల్స్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నువ్వు ఇంటర్వ్యూ స్కిల్స్ నువ్వు ఎలా అటెండ్ చేయగలుగుతావు ఏంటి అని చెప్పేసి పైన డిపెండెన్సీ ఉంటుంది. సో ఆల్రెడీ నువ్వు ఎంఎన్సీ కంపెనీ త్రూ వస్తే కనుక ఆబ్వియస్గా నీకేం సేఫ్ సైడ్, యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అన్నట్టు. ఒకవేళ నువ్వు కన్సల్టెన్సీ త్రూ వస్తున్నావు అంటే, నేను చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1 monthలో జాబ్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 months టైం పట్టిన వాళ్ళు ఉన్నారు, 8 months నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. జాబ్స్ అయితే పడుతున్నాయి, వాళ్ళు వేస్తున్నారు, కానీ అవి ఫేకా లేకపోతే రియలా అనేది కూడా అర్థం కావట్లేదు. కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ కాల్స్ మనకి అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళే వరకు కూడా చాలా ఏమంటారు కష్టంగా ఉందని చెప్పచ్చు. ఇప్పుడు నాకు సపోజ్ నేను ఒక 50 జాబ్స్ మనకు పడుతున్నాయని అనుకోండి. మనం 50 జాబ్స్ అప్లై చేస్తున్నాం అని అనుకుందాం. సో 50 జాబ్స్ అప్లై చేస్తే ఆ 50 జాబ్స్లో ఒక 10 జాబ్స్ వరకు మాత్రమే మనకి కాల్స్ రావడము, లేదా ఫర్దర్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ అవ్వడము అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో మనం ఎన్ని క్రాక్ చేయగలుగుతాము ఏంటి అనేది ఇంకా కంప్లీట్లీ డిపెండ్ అపాన్ మన స్కిల్స్ని బట్టి. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఇండియాలో కూడా జరుగుతుంటుంది. నార్మల్గా ఫేక్ జాబ్ పోస్టులు వేయడము, లేకపోతే ఆ కంపెనీస్ జాబ్ పోస్టులు వేసేసిన తర్వాత దాన్ని హైర్ చేయకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. సో నేను చూసిన వాటికైతే మొత్తానికి జావా రిలేటెడ్గా కొంచెం ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం సర్వీస్ నో డెవలపర్, కొంచెం హాట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్గా. అండ్ ఇక్కడ ఇంకొకటి నేను
అనుకుంది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాదొచ్చేసేసి ఈటీఎల్ డెవలపర్. సో, ఈటీఎల్ డెవలపర్ రిలేటెడ్‌గా ఒకవేళ జాబ్ పడాలి అనుకుంటే గనక, ఇక్కడ ఎలా అడుగుతున్నారంటే, ఐ మీన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా అలాగే అడుగుతున్నారు. ఎలా అంటే, ఇప్పుడు ఈటీఎల్‌లో ఒకటే కాదు. వాళ్ళకి కావాల్సింది అజూర్ కావాలి, డేటాబేస్ రిలేటెడ్‌గా మల్టిపుల్ డేటాబేసెస్ కావాలి. సో, ఏ టెక్నికల్ అడుగుతున్నారనేది కూడా మనకు అర్థం కావట్లేదు. దాంట్లోనే పైథాన్ అడుగుతున్నారు. దాంట్లోనే క్లౌడ్ చేసావా అని అడుగుతున్నారు. సో, మల్టిపుల్ స్కిల్స్ అడుగుతున్నారు. సో, మనం ఒక టెక్నాలజీ పైన డిపెండెంట్ కాకుండా మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనకి ఇక్కడ యూజ్‌ఫుల్ అవుతుందని, అంటే ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చని ఐ మీన్ చెప్తున్నాను. సో, ఐ మీన్ ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అట్లాగే అడుగుతున్నారు. కాకపోతే మనకి ఇండియాలో ఇంకొంచెం ఈజీ. అంటే ఒక టెక్నాలజీ అంటే లైక్ ఇప్పుడు నా ఈటీఎల్ డెవలపర్ అంటే ఒక పర్టిక్యులర్ టెక్నికల్ థింగ్ ఉంటే గనక అక్కడ జాబ్ క్రాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. వాళ్ళు ఒక మల్టిపుల్ థింగ్స్ అయితే డెఫినెట్‌గా అడుగుతున్నారు. సో, మనం దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ ఒకటి నేను వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ వస్తున్నారు అని అనుకుంటే ముందే ప్రిపేర్ అయ్యి రండి. లైక్ ఒక 6 మంత్స్ వరకు మనకి జాబ్ ఉండకపోవచ్చేమో, లేకపోతే మనము మొత్తం బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని వస్తేనే చాలా మనకి బెనిఫిట్‌గా ఉంటుంది. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీ టైమ్ అదొక ఏమంటారు, ఒక టెన్షన్స్ లాగా ఉంటాయి. అండ్ ఇంకొక సెకండ్ సజెషన్ ఏమిస్తానంటే, అక్కడ నుంచి వచ్చేటప్పుడు మీరు ముందే లైక్ ఇప్పుడు ఇక్కడికి రావాలని ముందే తెలిసిపోతుంది. ఒక 2, 3 మంత్స్, ఒక 4, 5 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి. సో, అక్కడే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతూ వస్తే ఇక్కడ కొంచెం మీకు ఈజీ అవుతుంది. లైక్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఆ భయం పోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీ అవుతాయని చెప్పచ్చు. సో, ఇప్పుడున్న మన ఐ మీన్ ఇండియన్ జాబ్ మార్కెట్‌కి కానీ, ఇక్కడ జాబ్ మార్కెట్‌కి ఆబ్వియస్‌గా మన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్. అది మనకి కొన్నిసార్లు కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఐ మీన్ జాబ్స్ మేము మా దగ్గర ఉన్నాయి, లేకపోతే జాబ్స్ మేము ఇస్తున్నాము, లేకపోతే హైర్ చేస్తున్నాము, మా హైరింగ్ నడుస్తుంది అని చెప్పుకోవడానికి ఫేక్‌గా నడిచేవి కూడా ఉంటాయి. సో, అది కూడా మనం గమనించాలి. సో, జాబ్ పోస్ట్ పడుతున్నట్టు అది చాలా జాబ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసినట్టు కూడా మనం వెళ్ళిపోకూడదు. అలా అని చెప్పేసి అన్నట్టు అన్నీ ఫేక్ అని చెప్పట్లేదు. సో, కొంత మటుకు మాత్రం ఉంటాయి. అది రియాలిటీ. అది అక్కడ మన ఇండియాలో అయినా సరే, ఇక్కడైనా గానీ సరే ఉంటుంది బేసిక్‌గా. సో, అదొకటి చూసుకోవాలి. సో, మీరు ట్రావెల్ అవ్వడానికి ఇంకా రెడీగా అయ్యారు. మొత్తం ఫిక్స్ అయిపోయారు అనుకుందాం హెచ్-1బీ త్రూ. సో, ఇక్కడ 2 థింగ్స్. ఒకటొచ్చేసేసి కంపెనీ త్రూ వస్తున్నారా? సో, కంపెనీ త్రూ వస్తుంటే వాళ్ళ నుండే ప్రాజెక్ట్ వస్తది కాబట్టి యూఆర్ ఆన్ సేఫ్ సైడ్. సెకండ్ థింగ్, కన్సల్టెన్సీ త్రూ వస్తున్నారు. కన్సల్టెన్సీ త్రూ వస్తున్నప్పుడు బాగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మార్కెటింగ్ టీమ్ ఇక్కడ బాగా పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి. ఒకవేళ మార్కెటింగ్ టీమ్ పర్ఫెక్ట్‌గా లేదు అని అంటే గనక ఇక్కడ అది పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మటుకు కన్సల్టెన్సీస్ వాళ్ళ ఇంటర్నల్‌గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే వాళ్ళ ఎవరైతే కన్సల్టెన్సీ త్రూ వచ్చారో వాళ్ళ త్రూ క్లోజ్ చేయడానికి బాగా ట్రై చేస్తాయి. లేదా పేరోల్ చాలా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నేనున్నాను. నాకొక $45 చార్జ్ చేస్తున్నారు. లేదా ఇంకొక అతను వచ్చాడు. అతను ఓన్లీ $40కే చార్జ్ చేస్తున్నారనుకోండి. ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకొక $5 అక్కడ మిగులుతాయి కాబట్టి. సో, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. సో, మనకిక్కడ మార్కెటింగ్ టీమ్ ఉంటే మనకి చాలా సేఫ్ సైడ్స్, ఎలాగైనా మనల్ని పుష్ చేయడానికి వాడు ట్రై చేస్తాడు. ఎందుకంటే మనల్ని ఇండియా నుంచి తీసుకొచ్చాడు కాబట్టి. లేదు మార్కెటింగ్ టీమ్ లేదు అని అనుకుంటే గనుక అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అవుతది. సో, కొన్ని కన్సల్టెన్సీస్ చూసాను. వాళ్ళేంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత I-9 ఫార్మ్ ఫిల్ చేసి దాని రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడము, లేకపోతే పేరోల్ సరిగ్గా రన్ చేయకపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో, అలాంటివన్నీ కూడా ముందు మీరు ట్రావెల్ అయ్యే ముందే ఆ కన్సల్టెన్సీ నుంచి పక్కాగా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అండ్ అన్నీ ఫిక్స్ చేసుకొని రావడం అనేది చాలా బెటర్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక కన్సల్టెన్సీ త్రూ వచ్చారనుకోండి, అండ్ ఆ కన్సల్టెన్సీ వాడు ఫస్ట్ డే నుంచి పేరోల్ రన్ అయ్యేలాగా చూసుకుంటే చాలా బెస్ట్ మనకి. ఎందుకంటే వేరే ఏదైనా ఇక్కడ మీరు జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్, లేకపోతే 2 మంత్స్ పే స్లిప్ అని అడుగుతూ ఉంటారు. కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే ఒక లాస్ట్ 2, 3 మంత్స్ తర్వాత నుండి పేరోల్ రన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు కొంచెం అది కూడా ఒక మైనస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. నేను ఈ వీడియోలో ఎవరిని హర్ట్ చేయడానికి చేయట్లేదు, లేకపోతే ఎవరిని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని చేయట్లేదు, లేదా ఏమంటారు, ఎవరి మనోభావాలని దెబ్బతీయట్లేదు. డిస్క్లైమర్ ఇది మాత్రం. ఇక్కడ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు, హెల్పింగ్ ఉంటుంది. సో, ఎలాగైనా చేసేయొచ్చు. ఇలాంటి నమ్మకంతోటి రావద్దు. నేను మన వాళ్ళు హెల్పింగ్ చేస్తారు, చెయ్యరు, మన వాళ్ళపైన డిపెండెన్సీ పెట్టుకోవచ్చు అని ఎందుకు ఆ పాయింట్ రేజ్ చేశానంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి.
సో ఇతను స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాడు. నో ఓయూ, జేఎన్‌టీయూ స్టూడెంట్స్ అంట, నో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అంట, నో ఓపీటీస్, సీపీటీస్ అంట అని చెప్పేసినట్టుగా మెన్షన్ చేశాడు. సో, నీకు ఇక్కడ హెచ్-1బీ వాళ్ళు వద్దు, లేకపోతే హెచ్-4 వాళ్ళు వద్దు, లేకపోతే గ్రీన్ కార్డ్ వాళ్ళు మాత్రమే కావాలి, లేకపోతే ఓపీటీ, సీపీటీ స్టూడెంట్స్ మాత్రమే కావాలి, లేకపోతే వాళ్ళు మాత్రమే వద్దు అని చెప్పడం వరకు ఓకే. కానీ ఏపీ, తెలంగాణ రిలేటెడ్‌గా పెట్టి అండ్ నో ఓయూ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ఇది మన వాళ్ళే అతను. తను కూడా మనతనే అండ్ మన రాష్ట్రమే, మన దగ్గర యూనివర్సిటీలో అక్కడ చదివిన అతనే. నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒక సామెత గుర్తుకొస్తుంది. ఆడామే ఆడామేకే శత్రువు అని చెప్పేసి అన్నట్టుగా మనకి ఒక సామెత ఉంది చూడండి. సో, అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇండియన్‌కి శత్రువులు అన్నట్టు, లేకపోతే మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకి శత్రువులు అన్న ఆ సామెతలు గుర్తుకొస్తున్నాయి. అసలు అర్థం కావట్లేదు. లైక్ ఎలా అంటే తెలుగు వాళ్ళు వద్దనడం ఏంటి? ఆ ఏపీ వాళ్ళు వద్దనడం ఏంటి? ఆ యూనివర్సిటీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం ఏంటి? లేదంటే ఆహ్, అసలు ఆ టాపిక్‌ని అది చూసినప్పుడైతే ఒక్కసారిగా ఆ బ్రో మీద ఎంత కోపమొచ్చిందో ఏంటో మరి. అంటే నేను తనని రాంగ్ అని చెప్పట్లేదు. తనకి ఎదురైన సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయో అంటే మేబీ తనకి కొంచెం ఏదన్నా మన తెలుగు వాళ్ళ వల్లనే దెబ్బ తగిలుండొచ్చు. బట్ అలా స్పెసిఫిక్‌గా అలా మెన్షన్ చేసినప్పుడు ఏందంటే దాన్ని వేరే వాళ్ళు ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. లేకపోతే వేరే వాళ్ళు దాని నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఇన్‌స్పైర్ అవ్వచ్చు. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా అలా పెట్టకపోవడం అనేది చాలా బెటర్ నాకనిపిచ్చింది. సో, ఇలాంటి పోస్ట్‌లు చేసినప్పుడు అసలు ఏం మాట్లాడాలో గూడా అర్థం గావట్లే. అంత దారుణంగా తయారయ్యారు జనాలు. సో, అందుకే అన్నాను హెల్పింగ్ గురించి పర్టిక్యులర్‌గా చూసి రాకండి. నార్మల్‌గా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని రండి అండ్ కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ అంతా సెట్ చేసుకొని రండి ఇక్కడికొచ్చేటప్పుడు. కానీ అంతేకానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, లేదంటే వీళ్ళ హెల్ప్ పైన ఉంటాం మనము అన్నట్టుగా మాత్రం రాకండి. అండ్ ఒక్కొక్క సిట్యుయేషన్ లాగా ఉంటది. అందరిది సేమ్ బోట్ లాగా ఉండదు. సో, ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేనొచ్చాను కన్సల్టెన్సీ త్రూ. నాకు ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లోనే జాబ్ వచ్చేసిందనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా సేమ్ స్కిల్స్ తోటి మళ్ళీ వేరే ఇంకో పర్సన్ వచ్చాడు. అతనికి కూడా సేమ్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మంతే జాబ్ వచ్చేస్తది, ఇమ్మీడియేట్‌గా జాబ్ వస్తది అని చెప్పేసి మనం చెప్పలేం గదా! సో, అది వాళ్ళ ఇంటర్వ్యూ, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఆ టైము, ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఉంటుంది. సో, ఈజీగా జడ్జ్ చేసేసి ఇమ్మీడియేట్‌గా ఓకే. వచ్చేస్తది, అయిపోతది అని చెప్పేసి అన్నట్టు అట్లా రాకండి. సో, మొత్తం బ్యాకప్ పెట్టుకొని రండి. వచ్చేటప్పుడు ఎలా అంటే ఒక 6 మంత్స్ వరకు లేకపోతే ఒక 8 మంత్స్ వరకు బ్యాకప్ పెట్టుకొని రండి అండ్ వెల్ ప్రిపేర్డ్ అయ్యి రండి వచ్చేటప్పుడు. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్ పరంగా చెప్తున్నాను అండ్ అది నాకున్న నాలెడ్జ్ పరంగా చెప్తున్నాను. అంటే నాకున్న ఎక్స్‌పోజర్‌ని బట్టి చెప్తున్న మాటలివి. సో, ఇవి నాకు కంప్లీట్‌గా మొత్తం తెలుసు అని నేను చెప్పట్లేదు. నాకే మొత్తం తెలుసు అని నేను చెప్పట్లేదు. లేదా నాకున్న కంప్లీట్ ఇక్కడ అంతా నాలెడ్జ్ ఉందని చెప్పట్లేదు. నాకున్న ఆ నాలెడ్జ్ మాత్రం ఇంతవరకైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మా కొలీగ్స్ కానీ వాళ్ళు ఆహ్, ఇక్కడికొచ్చి అది స్ట్రగుల్ అవుతున్న సిట్యుయేషన్స్ చూసాను కూడా. ఎట్ ద సేమ్ టైమ్ మా కంపెనీలో నేను ఎంఎన్‌సీ కంపెనీలో చేస్తున్నాను మీ అందరికి ఆల్రెడీ చెప్పాను. ఆ కంపెనీలోనే ఇంకా లైక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హెచ్-1బీ వచ్చి ఇంకా ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆహ్, నేను ఇంకా చూస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఇక్కడ జాబ్స్ ఎలా పడుతున్నాయి, లేకపోతే మీ టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్‌గా మీరేమైనా చెక్ చేయాలనుకుంటే గనక ఆబ్వియస్‌గా యూఎస్ జాబ్ పోర్టల్స్ చాలా మందికి తెలిసే ఉండుంటాయి. లైక్ డైస్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్‌లో కానీ ఇలాంటివి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, మీ టెక్నికల్ దాని పరంగా ఎలా పడుతున్నాయి అని చెప్పేసి అన్నట్టుగా చూడొచ్చు. అండ్ అక్కడ ఒకవేళ సెర్చ్ చేసినా కూడా ఒకవేళ జాబ్ ఐడీ పెడుతున్నాడా లేదా లేకపోతే సపోజ్ ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ త్రూ వచ్చారు మీరు. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో మీకు జాబ్ పడిందని అనుకుందాము. సో, మీరు దాంట్లోకెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఈ జాబ్ రియలా కాదా అని చెప్పేసి అన్నట్టు కూడా చెక్ చేసుకోవచ్చు. అదొక పాయింట్ నోట్ చేసుకోవచ్చు మీరు. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే గనక మీరు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. నేను ఇన్‌స్టా రీల్‌లో కానీ, యూట్యూబ్ రీల్‌లో ఒక పర్సన్‌ని ఐ మీన్ తను చాలా కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్ కొంచెం మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో, తనకి మెన్షన్ చేశారు. తను రీసెంట్‌గా ఇండియాకి వెళ్లారు. బ్యాక్‌కెళ్లారు. తన సిట్యుయేషన్స్ పరంగా వెళ్లారు. తనకు జరిగిన అనుభవాలను బట్టి. సో, కొంతమంది కామెంట్ చేశారంట ఏంటంటే లైక్ బ్రో మీరు ఇట్లా వచ్చేసారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది వచ్చేస్తున్నారు. అది కాదు బ్రో. ఎవరికి ఎవరు ఇక్కడ ఇన్స్పిరేషన్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఎవరి లైఫ్
లైఫ్ వాళ్ళది. ఎవరి బోట్‌లో, ఎవరి షూస్‌లో వాళ్ళే ఉండాలి. అంతేగాని వీడిని చూసి వాడు ఎళ్ళాడు, లేకపోతే వాడిని చూసి వీడు ఎళ్ళాడని చెప్పేసినట్టుగా అలా చెప్పకండి. అది ఎలా ఉందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఉంది. సో, అలాంటి మాటలు మాట్లాడుకోకండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాడిది. నీ లైఫ్‌లోకి నేను రాను. నా లైఫ్‌లోకి నువ్వు రావు. హ్మ్. అండ్ నీ లైఫ్‌ని నేను జడ్జ్ చేయలేను. నా లైఫ్‌ని నువ్వు జడ్జ్ చేయలేవు. సో, అది గుర్తుపెట్టుకొని మనము కమెంట్స్‌లో కమెంట్ చేయాలి. లైక్ మిమ్మల్ని చూసి ఇలా ఇన్‌స్పైర్ అవుతున్నారు. మీ వర్డ్స్‌ని చూసి ఇలా ఇన్‌స్పైర్ అవుతున్నారు. ఇది జనరల్‌గా చాలామంది ఏంటంటే యూట్యూబ్ బ్లాగర్స్ కానీ లేకపోతే ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ చేయడం ఏంటంటే జస్ట్ నాలెడ్జ్ షేర్. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ పరంగా వాళ్ళు షేర్ చేయొచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ ఇది ఉండొచ్చు. వేరే అతని ఎక్స్‌పీరియన్స్ అది ఉండొచ్చు. సో, మీరు ఒక 10 ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే ఒక 20 ఎక్స్‌పీరియన్సెస్ తీసుకొని దాన్ని బట్టి మీది మీరు ఐ మీన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అన్నట్టుగా చూసుకోవాలి. నేను అదే ఇందాక కూడా చెప్పాను. జాబ్ మార్కెట్ రిలేటెడ్‌గా సపోజ్ మీరు ఇక్కడికి వస్తున్నారని అంటే ఇప్పుడు నాకు జరిగినట్టే మీకు జరగాలని లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న సిట్యుయేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఇలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. సో, ఎక్కడి వరకు చెప్పగలుగుతాం మనం మాక్సిమం అంటే సజెషన్ ఇవ్వగలుగుతాము. అండ్ అడ్వైస్ చేయగలుగుతాము. లేదంటే ఇలా ఉంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము. సో, డెసిషన్ మాత్రం తీసుకోవాల్సింది మీరే. ఎందుకంటే అది మీ లైఫ్ కాబట్టి. అండ్ ఇంకోటేంటంటే జాబ్ మార్కెట్‌ని ఎప్పుడూ ఒకేలాగా మనము చెప్పలేం బ్రో. సడెన్‌గా ఒకేసారి జాబ్ మార్కెట్ హై అయిపోవచ్చు. రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు. ఫాస్ట్‌గా ఫిల్ అయిపోవచ్చు. లేదు జాబ్ మార్కెట్ ఇలాగే ఉండిపోవచ్చు. లేకపోతే ఆహ్, ఇంకా వర్స్ అవ్వచ్చు. ఏదైనా జరగచ్చు. సో, దీన్ని మనం ప్రెడిక్ట్ చేయాలి, ప్రెడిక్ట్ చేయొచ్చు అన్నట్టుగా నేను చెప్పలేం కదా! అది కూడా ఒక పాయింట్ నోట్ చేసుకొని పెట్టుకోండి మీరైతే. నా పరంగా నాకు అడ్వైస్‌లు ఇవ్వడము, సజెషన్స్ ఇవ్వడం అలాంటివి ఏం నచ్చదు. సో, నేను చెప్పినట్టుగా నాకున్న నాలెడ్జ్ పరంగా మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే నేను చూసిన సిట్యుయేషన్స్, నాకున్న ఈ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్‌గా అవి చూసి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మళ్ళీ దీన్ని చూసుకొని మీరు ఇన్‌స్పైర్ అవుతున్నాము, లేకపోతే మీరు చెప్పారని చెప్పేసి ఇలా చేస్తున్నామని మాత్రం అనకండి. మీరు వచ్చే ముందు ఒక 10 మందిని, ఒక 20 మందిని కనుక్కోండి. మీకున్న సర్కిల్‌లో ఒక 10, 20 మందిని కనుక్కొని బెస్ట్ టు ద నాలెడ్జ్ తెచ్చుకొని, ఆ తర్వాత ట్రావెల్ అవ్వడానికి ప్లాన్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా వచ్చేసేసి ఇక్కడ ఇబ్బందులు కూడా పడకండి. సో, అది బ్రో మొత్తానికైతే జాబ్ మార్కెట్ రిలేటెడ్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్.